Hello guys, welcome to FoodWala. హైదరాబాద్లోని నాగోల్ దగ్గరికి అయితే వచ్చేసాను నేను ఈరోజు. ఎల్బీ నగర్ కన్నా ఉప్పలకి మధ్యలో ఉంటుంది ఈ ప్లేస్ అయితే. సో ఇక్కడ చాలా ఫేమస్ అయిన హలీం పాయింట్ దగ్గరికి మిమ్మల్ని ఈరోజు తీసుకొచ్చేసాను. ఆ హలీం పాయింట్ ఏంటంటే లక్కీ రెస్టారెంట్. ఈ ఏరియాలో హలీం తినాలనుకుంటే ప్రతి ఒక్కళ్ళు ఈ ప్లేస్కి అయితే వస్తున్నారు. సో మీరు చూసుకోవచ్చు ఎంత క్యూ లైన్ అయితే ఉంది బ్యాక్గ్రౌండ్లో. సో దాదాపు ఒక 50 మంది 60 మంది లైన్లోనే నుంచున్నారు, వెయిట్ చేస్తూ ఉన్నారనమాట హలీం కోసం అయితే. సో ఈ రోజు అయితే మేము ఇక్కడికి వచ్చేసాం. అసలు ఏంటి సీక్రెట్, ఎలా ఉంది, ఎలా ఇస్తున్నారు అని చెప్పేసి ఒకసారి డీటెయిల్డ్గా లోపలికి వెళ్ళేసి మీకు డీటెయిల్స్ చెప్పేసేస్తాను. అలాగే ఇంకా హలీంతో పాటు ఇంకేమన్నా దొరుకుతున్నాయి ఏమో చూసేద్దాం రండి. ఇక్కడ రీసెంట్గా హలీం కూడా పెట్టారు. హలీం కూడా చాలా టేస్ట్గా ఉంటుంది. యాక్చువల్లీ చెప్పాలంటే నేను ఇక్కడ టీ తాగకపోతే నాకు ఫీవర్ వచ్చినట్టు, నేను చచ్చిపోతాను ఇక్కడ టీ తాగకపోతే. అంత ఫేమస్, అంత అడిక్ట్ అయిపోయినా నేను లక్కీకి. నాకు ఇక్కడ టైం స్పెండ్ చేయాలంటే చాలా ఇష్టం. ఐ లవ్ దిస్ ప్లేస్. స్పెషల్ హలీం కోసం హైదరాబాద్ సిటీ మొత్తం వెతుకుతున్నాం. మనకి ఇక్కడ మాత్రమే స్పెషల్ క్యూ అనమాట. హలీం తీసుకోవాలంటే మినిమం 20 to 30 minutes అయితే క్యూలో వెయిట్ చేయాల్సి ఉంటుంది. సో ఈరోజు అయితే నేను ఇక్కడికి వచ్చేసాను. స్పెషల్గా ఇక్కడ చాలా డిఫరెన్సెస్ ఉన్న హలీం బాక్సెస్ కూడా చూశాను. అంటే ఇది వచ్చేసి మనకి సింగిల్గా ఒక పర్సన్ తినాలనుకుంటే ఈ హలీం తీసుకోవచ్చు. ఇంకా డబుల్ అయితే ఇది వచ్చేసి ఫ్యామిలీ, ఇంకా అది వచ్చేసి జంబో అనమాట. సో వేరియేషన్ ఆన్ డిపెండ్స్ క్వాంటిటీ పరంగా ప్రైజెస్ కూడా మారుతూ ఉంటుంది. సో నెక్స్ట్ అయితే ఇంకా స్టార్టర్ ఒకటి, ఒక బిర్యానీ ఒకటి అయితే ఆర్డర్ చేసేసుకున్నాను. నాకైతే స్పెషల్గా ఒక హలీం అయితే ఇచ్చారు. ఇక్కడ హ్యావింగ్ తినే వాళ్ళకి మాత్రమే ఇలా వస్తుంది, పార్సిల్ అయితే ఇలా క్వాంటిటీలో వస్తుంది అనమాట. సో నేనైతే ఇంకా లేట్ చేయకుండా ఇంకా టేస్ట్ చేసేస్తాను. సో ఇక్కడ స్పెషల్గా ఏంటంటే ఇరానీ హలీం అంటే చాలా థిక్గా ఉంటుంది. దీనిపైన టాపింగ్ కూడా చూసుకోవచ్చు, ఫ్రైడ్ ఆనియన్స్, డ్రై ఫ్రూట్స్ కానీ చాలా ఎక్కువ క్వాంటిటీలో అయితే ఇచ్చారు. రంజాన్ సీజన్లో మాత్రమే ఇక్కడ స్పెషల్ ఇరానీ హలీం దొరుకుతుంది. బాబ్బా ఇంకా లేట్ చేయకుండా ఇంకా ఈగర్లీ వెయిటింగ్ అనమాట. సో ఫస్ట్ బైట్. సో హలీంకి ఆ ఫ్రైడ్ ఆనియన్స్ తోడైతే ఉంటుంది, ఆ కిక్కే వేరే నెక్స్ట్ లెవెల్ అసలు. సో అంతేకాకుండా మనం గీ కూడా చూసుకోవచ్చు. ఈ మధ్య చాలా చోట్ల మనకి లెమన్ అనేది లేదు అని చెప్పేసి ప్రత్యేకంగా బోర్డు అయితే పెట్టేస్తున్నారు. కానీ ఈ రంజాన్ సీజన్లో మాత్రం మనకి ఎక్కడికి వెళ్ళినా కానీ లేదు అని లేకుండా ఖచ్చితంగా అయితే లెమన్ అయితే ఇస్తున్నారు. సో అద్దిరిపోయింది ఈ సీజన్కి. దిస్ ఈజ్ ద బెస్ట్ హలీం ఇన్ హైదరాబాద్ అని చెప్పుకోవచ్చు. సో టాప్ 5 హలీం ఏవైతే ఉన్నాయో హైదరాబాద్లో దాంట్లో ఒకటైతే ఇది. సో ఇదైతే సింగిల్ పర్సన్కి చాలా ఎక్కువ అయిపోతుంది నాకు తెలిసి. చాలా క్వాంటిటీ పరంగా అయితే మంచి క్వాలిటీ. అంతేకాకుండా ఈ అంబియన్స్ కూడా చూసుకోవచ్చు, చాలా క్లాస్ అంబియన్స్ అనమాట. ప్రశాంతంగా, హ్యాపీగా, పీస్ఫుల్గా. సో క్యాబిన్కి కూడా చాలా డిఫరెన్స్ అయితే ఉంది. సో గ్యాప్ కూడా ఉంది. చక్కగా ఫ్యామిలీతో వచ్చి హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. రిలాక్స్డ్గా ఉందన్నమాట, పీస్ఫుల్గా. నేనైతే ఫుల్లీ సాటిస్ఫైడ్ విత్ ఇరానీ హలీం. స్పెషల్ రంజాన్ సీజన్లో మాత్రమే లక్కీ రెస్టారెంట్లో దొరుకుతుంది. ఇంకా తెలియని వాళ్ళు అంటే ఖచ్చితంగా ఒక్కసారి టేస్ట్ చేయండి, డెఫినెట్గా మీరు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. హలీం కోసమే వచ్చాను ప్రత్యేకంగా. సో హలీం కోసం వచ్చి మనం ఇక్కడికి వచ్చిన తర్వాత బిర్యానీ తినకపోతే
వేస్ట్ అని చెప్పేసి బిర్యానీ ఒకటి ఒక స్టార్టర్ అయితే ఆర్డర్ చేసేసుకున్నాం. ఇది వచ్చేసి చికెన్ 65 చూద్దాం. వీళ్ళకైతే హైదరాబాద్లో చాలా బ్రాంచెస్ అయితే ఉన్నాయి. సో ఎక్కడికి వెళ్ళినా కానీ సేమ్ క్వాలిటీ అనేది, క్వాలిటీలో అసలు కాంప్రమైజ్ అవ్వరు అనమాట. ఎక్కడికి వెళ్ళినా కానీ ది బెస్ట్ క్వాలిటీ అయితే వస్తుంది. సో అందుకే బయట అంత క్యూ లైన్లో నిలబడి మరి తీసుకుంటున్నారంటే అర్థం చేసుకోవచ్చు వీళ్ళ క్వాలిటీ అనేది ఎలా ఉందని. స్టార్టర్ కూడా వదిలిపోయింది. ఎస్పెషల్గా హలీం టాపింగ్ అయితే ఉంది అసలు నెక్స్ట్ లెవెల్. అసలు ఆ గీ కానీ గీ ఇంకా డ్రై ఫ్రూట్స్ ఫ్రైడ్ ఆనియన్స్ అయితే మిక్స్ అయిపోయింది. మనం చూసుకోవచ్చు ఎంత క్వాంటిటీ ఆఫ్ గీ ఇస్తున్నారు. సో ఇదైతే సింగిల్ పర్సన్కి ఫుల్ సాటిస్ఫై అయిపోతారు. సో ప్రైజెస్ కూడా మెనూ అయితే ఉంది, మీరు దాన్ని చూసి మీరు ఆన్లైన్లో కూడా ఆర్డర్ చేసుకోవచ్చు. సో దమ్ బిర్యానీ చికెన్ పీస్ బస్ 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 రైస్ బస్ చికెన్ పీస్. స్మెల్ అయితే అద్దరిపోతుంది ఇంకా స్టిల్ అబ్బా వావ్. సో వేడివేడిగా బబ్బబ్బా దీని మసాలా కూడా నెక్స్ట్ లెవెల్ అసలు. ఇక ఇంకా లేట్ చేసేదే లేదు ఇక. కానీ చాలా వేడివేడిగా అయితే ఉంది, మీరు చూడొచ్చు. బబ్బబ్బబ్బా టేస్ట్ చేసేద్దాం. అదిరిపోయింది. సో అంత స్పైసీ అయితే ఏం లేదు. సో మసాలా మనం ఎక్స్ట్రా ఏదైనా కావాలనుకుంటే వాళ్ళకి చెప్తే మనకి డబల్ మసాలా కూడా చేసిస్తారు. సో ఈ మసాలా అయితే సరిపోతుంది, పిల్లలు కూడా హ్యాపీగా తినేసేయచ్చు. సో దీనికి తోడు వచ్చేసి మనకి గ్రేవీ ఉంది, రైతా కూడా ఉంది. సో ఆనియన్స్ కూడా చాలా పెద్ద ఆనియన్స్ ఇచ్చారు, ఇంకా లెమన్ కూడా ఇచ్చారు. సో నేనైతే ఒకసారి గ్రేవీతో కూడా టేస్ట్ చేస్తాను. సో నేనైతే ఈరోజు ఇక్కడికి వచ్చేసినందుకు ఫుల్లీ సాటిస్ఫైడ్. థ్యాంక్ యూ సో మచ్ గాయ్స్. ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటే దాన్ని కీప్ వాచింగ్ FoodWala. మన వీడియో కింద డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఉంటుంది, డైరెక్ట్గా దాని మీద క్లిక్ చేస్తే గూగుల్ మ్యాప్ ద్వారా ఈ ప్లేస్కి అయితే వచ్చేస్తారు. అంటే దాన్ని కీప్ వాచింగ్ అండ్ కీప్ ఫాలోయింగ్ అస్. అండ్ అలాగే మా ఇన్స్టాగ్రామ్ పేజ్లో కూడా అక్కడ కూడా మంచి మంచి కంటెంట్ అయితే ఉంది, అక్కడ కూడా ఒకసారి విజిట్ చేసి మంచి ఫాలో చేయండి. థ్యాంక్ యూ ఆల్.